అధ్యాయంలో మా కొరకు ఏమి దాచి ఉంచావో ప్రభా నాయన వివరించుకుంటకు మా జ్ఞానము చాలదు ప్రభా. మా పితరుడైన మోషే గారిని, అహరోను గారిని మా మధ్యకు తీసుకుని వచ్చి నా తండ్రి మీరు నాయన నీ కుమారుల ద్వారా మీరు మాతో మాట్లాడి నాయన మీరు మహిమ పొందమని, దుష్టుని వడిక్రి లయపరచమని, ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకునే కృపా కనికరములు దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామములు అడిగి వేడుకొంచున్నాను పరలోకపు తండ్రి, ఆమేన్. మరి ఇక్కడ నిర్గమకాండము 25వ అధ్యాయంలో ప్రభు మనతో మాట్లాడారు. ఆయనకు ప్రతిష్ట మరి యెహోవా మోషేకి ఇలాగూ సెలవిచ్చెను, నాకు ప్రతిష్టార్పణ తీసుకుని రండి, ఇశ్రాయేలుతో చెప్పుము, మనస్పూర్వకముగా అర్పించు ప్రతి మనుషుని యొద్ద గాని దాన్ని తీసుకొనవలెను. మీరు వారి యొద్ద తీసుకొనవలసిన అర్పణలేవనగా బంగారము, వెండి, ఇత్తడి, నీల, ధూమ్ర, రక్త వర్ణములు, సన్నపు నార, మేక వెంట్రుకలు, ఎరుపు రంగు వేసిన పొట్టేళ్ల తోళ్ళు, సముద్ర వచ్చల తోళ్ళు, మరి తుమ్మ కర్రలు, ప్రదీపములు, తైలము, అభిషేక తైలమునకు, పరిమళ ద్రవ్యము, ధూపమునకు, సుగంధ సాంభారములు. మరి ఇవన్నీ కూడా ప్రభు ఏం చెప్తున్నాడంటే మరి యెహోవాకు ఏం చేయాలంట, ప్రతిష్ఠిత అర్పణ చేయాలంట. మరి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ప్రభు యెహోవాకు ఒక గుడారము ఏర్పాటు చేయాలన్నమాట. ఒక గుడారము అంటే దేవుడు మనుషుల యొద్దకు వచ్చి మాట్లాడటానికి ఒక గుడారము కావాలన్నమాట. ఇప్పుడు దాకా ప్రభు ఏం చేశాడంటే మరి కొండ మీద ఎక్కడో ఉండి ఆయన మేఘములో వచ్చి ఏం చేస్తున్నాడు, మరి మోషే గారి ద్వారా మాట్లాడుతూ ఉన్నారు. ఆ 40 సంవత్సరాల అరణ్యములో ఆయన వారందరినీ కూడా నడిపిస్తూ మరి ఈ పాలు తేళ్లు ప్రవహించు దేశానికి రావటము కొరకు ఆయన ఏం చేస్తున్నాడంటే మరి నాకు ఒక గుడారము మీరు ఏర్పాటు చేయాలి అంటున్నాడు అనమాట. గుడారం ఏర్పాటు చేయాలంటే ఏం చేయాలి, వారు ఏమేమి తీసుకొని రావాలో మరి ఇక్కడ ప్రభు చెప్తూ ఉన్నారనమాట. మరి ఆయనకి ప్రతిష్ఠిత అర్పణలు తీసుకొని రండిని ఇశ్రాయేలుతో చెప్పుము అంటున్నారు. ఎందుకంటే ఆయనకంటూ ఒక గుడారము వేయాలి కాబట్టి ఈ గుడారంలోకి కావలసినవన్నీ కూడా వెండి, బంగారాలు అన్ని కూడా కావాలి కాబట్టి వారిని తీసుకొని రమ్మంటున్నారనమాట. మరి ఇక్కడ 11వ అధ్యాయంలో ప్రభు ఏం చెప్తున్నాడంటే మరి నిర్గమకాండం 11వ అధ్యాయంలో మరి మోషే గారితో ప్రభు చెప్తున్నాడు అనమాట. కాబట్టి ఏమంటున్నాడంటే 11వ మరి యెహోవా మోషేతో ఇట్లా నేను ఫరో మీదకి ఐగుప్తి మీదకి ఇంకొక తెగులు రప్పించదను, అటు తర్వాత అతడు ఇక్కడ నుండి మిమ్మల్ని పోనిచ్చును, అతడు మిమ్మల్ని పోనిచ్చినప్పుడు ఇక్కడ నుండి మిమ్మల్ని బొత్తిగా వెళ్ళగొట్టును. కాబట్టి తన చెలికాని యొద్ద ప్రతి పురుషుడును తన చెలికత్తి యొద్ద ప్రతి స్త్రీయు వెండి నగలు, బంగారు నగలు అడిగి తీసుకోండి ప్రజలతో చెప్పెను. మరి ఇక్కడ ఏం చేస్తున్నారంటే యెహోవా ప్రజల ఎడల ఐగుప్తులకు కటాక్షము కలగజేసి, అదిగాక ఐగుప్తు దేశంలో మోషే అను మనుషుడు ఫరో సేవకులకు దృష్టికి ప్రజల దృష్టికి మిక్కిలి గొప్పవాడాయను. మరి ఇక్కడ ఏం చేస్తున్నారంటే ఇవన్నీ వెండి, బంగారాలు ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే మరి ఐగుప్తు దేశంలో బానిసత్వముగా ఉన్నప్పుడు వారికి ఇశ్రాయేలు జనాంగానికి సరి అయిన కూలి ఇవ్వకుండా వాళ్ళని బాధించారు. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే వాళ్ళతో మరి మోషే గారి ద్వారా మీరు ఐగుప్తు జనాంగము దగ్గర స్త్రీలు, పురుషులు అందరినీ అడిగి వారి దగ్గర ఉన్న వెండి, బంగారాలు, వస్త్రాలు అడిగి తీసుకోండి అని ప్రభు చెప్పినప్పుడు దేవుని కటాక్షం ఇశ్రాయేలు జనాంగం మీద ఉంది. కాబట్టి ఆ ఐగుప్తి జనాంగం ఏం చేశారంటే మరి ఈ యెహోవా గొప్ప దేవుడు, మరి ఈయన ప్రజలు, మరి దేవుడు ఆ ప్రజలతో ఉన్నాడు కాబట్టి మరి వారు అడిగింది ఇచ్చివేయాలనేసి ఐగుప్తి జనాంగం మొత్తము కూడా ఇశ్రాయేలు జనాంగానికి ఏమిచ్చారంటే వెండి, బంగారు నగలన్నీ కూడా ఇచ్చివేశారు. ఒక రీతిగా చెప్పాలంటే మరి 3వ అధ్యాయంలో మరి 22వ వచనంలో ఏముందంటే ప్రతి
తన పొరుగు దానిని, తన ఇంట నుండి దానిని వెండి నగలు, బంగారపు నగలు, వస్త్రములు ఇమ్మని అడిగి తీసుకొని మీరు వాటిని మీ కుమారులకు మీ కుమార్తెలకు ధరింప చేసి ఐగుప్తులను దోచుకొందురనెను. ఇక్కడ ఏం చేస్తున్నాడంటే, మొదట దోచుకుంటారని చెప్పారు, తర్వాత రెండవదిగా ఏమిటంటే అడిగి తీసుకోండి అని చెప్పేశారు. అలాగ అడుగు తీసుకున్న ఆ వెండి బంగారు నగలు మరి ఐగుప్తుల దగ్గర దోచుకున్న వచ్చినవన్నీ కూడా మరి ఇశ్రాయేలు జనాంగం దగ్గర చాలా విస్తారమైన మరి ఆస్తి లాగా కనబడుతూ ఉందన్నమాట. అవి ఏం చేశాడంటే ప్రభు ఈ 25వ అధ్యాయంలో ఏం చెప్తున్నాడంటే, అవన్నీ తీసుకొని వచ్చి నాకు ప్రతిష్ఠిత అర్పణలు తీసుకొని రండి అంటూ ఉన్నాడు అనమాట. మరి ఇవన్నీ కూడా ఎవరి సొమ్మంతా కూడా ఎవరిదంటే అన్య జనాంగాలైన ఐగుప్తు దేశం వారిది అనమాట. ఇవన్నీ కూడా తీసుకొని వచ్చి ఏం చేశాడంటే ప్రభు మరి దేవుని మందిరము కట్టడానికి, అంటే గుడారం వేయటానికి, ఆ గుడారంలో ఏమేమి కావాలో వాటన్నిటికీ కూడా ఏం చేస్తున్నాడంటే అర్పణలుగా తీసుకొని రమ్మంటున్నారు. ఇక్కడ ఇశ్రాయేలు జనాంగం దగ్గర ఏమి అర్పణలు ఉన్నాయి? వారి దగ్గర వెండి లేదు, బంగారం లేదు, వారికి కూలి కూడా సరిగ్గా ఇచ్చేవారు కాదు. అయినప్పటికీ వారి దగ్గర విస్తారమైన వెండి బంగారము ఉన్నది. అది ఎవరిదంటే ఐగుప్తీయులదన్నమాట, అన్య జనాంగమైన ఐగుప్తీయులదన్నమాట. మరి దేవుడు ప్రణాళిక చాలా గొప్పదన్నమాట. ఆయన ప్రణాళిక ఎలాగుందంటే మరి ఇప్పుడున్న మరి చాలా మంది అన్యులైన వారందరూ కూడా రక్షణ మారు మనసు పొంది వారు ఏం చేస్తున్నారు? దేవాలయాలు కడుతున్నారు, సేవ చేస్తూ ఉన్నారు, గొప్పగా మరి దేవుని సేవ చేస్తూ ఉన్నారు. ఎవరు క్రైస్తవులైనా కాదు, కానీ మరి దేవుని ఎరగని జనాంగము రక్షణ మారు మనసు పొంది ఆయన్ని సొంత రక్షకుడుగా అంగీకరిస్తూ మరి దేవుని సేవను విస్తారముగా అన్య జనాంగాలైన వారు, దేవుని నమ్మిన వారందరూ కూడా దేవుని గొప్పగా మహిమపరుస్తూ ఉన్నారు. దీనికి కారణం ఏంటంటే, ఎప్పుడో ఐగుప్తి అనే అన్య జనాంగాల యొద్ద ఏం చేశారంటే వెండి బంగారము మరి వజ్ర వైడూర్యాలు, రత్నములు, వస్త్రములు అన్ని కూడా ఐగుప్తుల దగ్గర తీసేసుకున్నాడు దేవుడు. తీసేసుకొని వాటితో ఏం చేశాడంటే మందిరం అనే గుడారాన్ని కట్టివేశాడు అనమాట. ఇక్కడ ఎవరి సొమ్ము? అది అన్యుల సొమ్ము. అన్యుల సొమ్ము ఇక్కడ దేవుడు ఏం చేశాడు? తన మందిరానికి ఏర్పాటు చేసుకున్నాడు అనమాట. మందిరానికి ఏర్పాటు చేసుకున్నాడంటే దానికి కారణం ఏంటి? ఇప్పుడు ఎవరైనా ఒక సంఘానికి కొంత కానుక ఇచ్చి ఆ సంఘం మందిరము కట్టేటప్పుడు చాలా మంది కానుకల ద్వారా ఒక మందిరాన్ని కడతారనమాట. ఆ కట్టినప్పుడు వారికి ఏమొస్తుంది? హక్కు వచ్చేసింది ఆ మందిరం మీద. నేను కూడా కానుకలు ఇచ్చాను, నేను కూడా దేవుడితో సహవాసము చేయాలి, కాబట్టి ఆయనకి ఇష్టపూర్వకంగా నా సంపాదనలో కొంత దేవునికి ఇచ్చివేసి ఆయన మందిర నిర్మాణం కొరకు నేను కూడా కొంత ఇస్తాను అన్నప్పుడు ఆ మందిరం మీద అక్కడ ఏమొచ్చిందంటే హక్కు వచ్చేసింది అనమాట. ఆ హక్కు ఏం చేశారంటే మరి దేవుడు ముందుగానే ఆయన ప్రణాళిక చొప్పున ఎప్పుడైనా సరే నా బిడ్డలైన అన్యులు అనుకుంటున్నారే గాని వారందరూ నా బిడ్డలు అనేసి, వీరందరూ కూడా అబ్రహాము సంతానం అనేసి ప్రభు ఏం చేశాడంటే ముందుగానే ఐగుప్తు అనే అన్ని జనాంగాల యొద్ద సొమ్ము తీసుకొని వచ్చి ఇశ్రాయేలుకి ఇచ్చివేసి, ఇచ్చిన సొమ్ము మరలా ఏం చేశాడు? ఆయన మందిర గుడారానికి ఏర్పాటు చేసేసాడు అనమాట. ఇప్పుడు అన్యులందరికీ ఏమొచ్చేసింది? హక్కు వచ్చేసింది దేవుని మీద. హక్కు వచ్చింది కాబట్టి అందుకనే తాత ముత్తాతల ఆస్తి అంటారు. తాత ముత్తాతల ఆస్తి ఎక్కడి నుంచి వచ్చింది? ఐగుప్తు అనే అన్య జనాంగాల యొద్ద నుంచి వచ్చిన ఆ సొమ్మును బట్టి వెండి బంగారాలతో గుడారాన్ని నిర్మాణం చేశారన్నమాట. ఇప్పుడు ఎందుకు ఇంత బాగా అన్య జనాంగములు దేవుని నమ్ముతూ ఉన్నారంటే, ఎందుకు ఇష్టపడుతూ ఉన్నారంటే, ఈయన కూడా మా దేవుడు అనే హక్కు ఎందుకు తీసుకుంటున్నారంటే అక్కడ ముందుగానే వెల చెల్లించేశారు ఐగుప్తు జనాంగము వెండి బంగారాలు ఇచ్చి. మొట్టమొదట గుడారము మందిరము
ప్రతిష్ఠించినప్పుడే అన్య జనాంగమైన ఐగుప్తి సొమ్ము తీసుకుని వచ్చి దేవుడు ఏం చేశాడంటే మందిర నిర్మాణం చేశాడనమాట. మొట్టమొదటిగా మనం ఏమనుకుంటున్నాము, మేము దేవుడిని నమ్ముకున్నాము, క్రైస్తవులను మా దేవుడు అనుకుంటున్నామే, కానీ ఇచ్చింది ఎవరు? అన్యులైన ఐగుప్తి జనాంగ మరి సొమ్ము అనమాట. అన్యులతోనే మొట్టమొదటిగా దేవుడు గుడారము నిర్మాణము చేశాడు. కాబట్టి అక్కడ వేసిన పునాది రాను 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 మరి ఇక్కడ కొంత జనాంగము, ఒక రకంగా చెప్పాలంటే లూథరన్ మిషన్ వారు మాత్రమే యాజకులు, ఆ సంఘములోనే యాజకులు మరి ఉంటారు, కానీ మరి క్రైస్తవులు అనే మాట కనబడింది. కానీ మిగతా ఎక్కడ చూసినా కూడా అందరూ కూడా అన్యులే దేవుని బలిపీఠం ఎక్కి మరి రక్షణ పొంది బాప్తిసము తీసుకొని సేవా పరిచయం చేయటానికి వారు ఏం చేస్తున్నారు? బలిపీఠం ఎక్కి బోధ చేస్తూ ఉన్నారు. ఇది ఎక్కడ నుండి వచ్చిందంటే ఐగుప్తు దేశంలో నుండి. మరి ముందుగానే వారి పితరులైన వారు వెల చెల్లించారు కాబట్టి ఈ మందిరం మీద, ఈ దేవుని మీద మాకు కూడా హక్కు ఉంది అనేసి ఏం చేస్తున్నారంటే మరి ఇశ్రాయేలు జనాంగమే కాకుండా మరి ఈ యూదులకే దేవుడు కాదు, కానీ ప్రజలందరికీ, లోకంలో ఉన్న సృష్టి యావత్తు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈయన ఏమైపోయాడు? దేవుడైపోయాడు. కాబట్టి అందరూ కూడా మరి రక్షణ మారి మనసు పొందుతూ ఉన్నారు. అప్పుడు వేసిన పునాది మరలా యేసు ప్రభు వచ్చి ఇదే అన్య జనాంగాల యొద్ద ఆ గలిలయ ప్రాంతానికి వెళ్ళి మరి ఆ కనాను దేశం అంతా కూడా ఏం చేశాడు? పరిశుద్ధపరిచాడు. మరి అక్కడ వెలుగుమయము చేసి నశించిపోయే మానవులను వెతికి రక్షించుట కొరకే మనిషి కుమారుడుగా మన వద్దకు వచ్చాడు. కాబట్టి ఆ మనిషి కుమారుని ఎవరైతే నమ్మి బాప్తిసం పొందుతారో వారందరికీ కూడా ఆయన దేవుడైపోయాడు. ఆయన నమ్మియాడు కాబట్టి, అందరూ నమ్ముతూ ఉన్నాము కాబట్టి ఆయన మనలో ఉండి ఏం చేస్తున్నాడంటే తను ఏం చెప్పాలనుకుంటున్నాడు అదంతా కూడా మరి తన బిడ్డల ద్వారా ఈ భూలోకమంతా సువార్త ప్రకటించడానికి ఆయన పునాది ఎప్పుడు వేశాడంటే ఐగుప్తు జనాంగంలో మరి ఐగుప్తు దేశం నుండి వారందరి వెండి బంగారాలు తీసుకొని వచ్చి ఆయన ఏం చేశాడు? మందిర నిర్మాణం కొరకు, ప్రతిష్ఠించుట కొరకు ఆయన అన్ని కూడా అన్యుల యొద్ద తీసుకున్నాడు. ఇది మనకి తెలియక మా దేవుడు అనేసి ఏం చేస్తున్నారు ఈ క్రైస్తవులు. ఇక్కడ అన్యులంటే ఎవరంటే మరి క్రైస్తవులు అయినప్పటికీ కూడా క్రీస్తు ఎరగని జనాంగం అంతా కూడా అన్యులే. అది మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. అలాగున ఈయన ఏం చేస్తున్నాడు? ఇక్కడ కనబడుతూ ఉంది మరి వెండి బంగారము. వెండి బంగారం అంటే పరిశుద్ధత, పవిత్రత, ఇంకా కూడా మంచి మనసు అన్నమాట. ఎవరైనా ఒక మంచి మనిషి కనబడినప్పుడు ఇతడు చాలా బంగారం లాంటి మనిషి అమ్మ, బంగారం లాంటి బుద్ధి అమ్మ అని దానికి సాదృశ్యం అన్నమాట. మరి వెండి అంటే ఏంటంటే విమోచన. ఐగుప్తు దేశం నుండి, బానిసత్వం నుండి విడిపింపబడ్డారు కాబట్టి ఇక్కడ వెండి అనేది విమోచన, శుద్ధి కనబడుతూ ఉందన్నమాట. మూడవది ఇత్తడి కనబడుతుంది. ఇత్తడి అంటే మరి చాలా, ఒకవేళ రాయి విసిరి కొట్టినా కూడా ఇత్తడికి ఏమీ అనిపించదు. అలాగే ఇత్తడికి సాదృశ్యం ఏమిటంటే మన హృదయం అన్నమాట. ఈ హృదయాన్ని ఎప్పటికప్పుడు శుద్ధి చేసుకుంటూ ఉండాలి. మరి దేవుడితో కనబడి దేవుని పాదములతో మనము చక్కగా ఆయన సన్నిధిలో కుదురుగా కూర్చొని ఆయనకు నచ్చిన విధముగా జీవించాలి. మనకు నచ్చినవన్నీ ఆయన చెయ్యటానికి ఆయనకు మొదట మనం నచ్చాలి. కాబట్టి ఈ ఇత్తడి పాత్ర మాటి మాటికి శుద్ధి చేయకపోతే ఇది సిలుము పట్టి దాని ఆకారం మారిపోతూ ఉంటది అన్నమాట. అలాగే మనిషి ఆకారము దేవుని ఆకారముగా ఉండాలంటే మనిషి హృదయం ఎప్పటికప్పుడు ఏం చేయాలంట? శుద్ధి చేసుకోవాలంట. ఎక్కడ? దేవుని పాదముల యొద్దకు వచ్చి, ఈ బంగారం లాంటి ప్రభు యొద్దకు వచ్చి, ఈ విమోచింపబడిన మనము తన రక్తముతో విమోచింపబడిన మన కొరకు మరి ఆయన పాదముల యొద్దకు వచ్చి మనము ఏం చేయాలంటే ఇత్తడిని శుద్ధి చేసినట్లుగా మనల్ని మనం ఎప్పటికప్పుడు
కన్నీటితో శుద్ధి చేసుకోవాలన్నమాట. ఇక్కడ నీల ధూమ్ర రక్త వర్ణం అంటున్నాడు. మరి నీలము అంటే ఏంటంటే, నీలము రంగు ఒక మనిషి చనిపోయినప్పుడు ఏం చేస్తాడంటే ఆ మనిషిలో ఉన్న రక్తము మారిపోయి నీల రంగు వచ్చేసినప్పుడు ఈ లోక డాక్టర్లు ఏం చెప్తారంటే, ఆ మనిషి కొంతసేపటికి చనిపోతాడు, అతన్ని బ్రతికించడం మాకు కష్టము, మీరు దేవుణ్ణి ప్రార్థన చేసుకోండి అని చెప్తారనమాట. ఈ నీలం అంటే చచ్చిపోయే మనిషిని బ్రతికించగల శక్తి ప్రభు దగ్గర ఉంది. ధూమ్రము అంటే ఆయన మేఘారూఢై మధ్యాకాశంలోకి వచ్చి వేసినప్పుడు ఆయన రక్త వర్ణములు అంటే రక్త వస్త్రములు, మరి ఆయన ఏం చేశాడు, తన రక్తాన్ని మరి ధారపోసి తన శరీరం అంతా గాయము చేసుకొని మన కొరకు తన ప్రాణాన్ని ధారపోసాడనమాట. ఆయన రక్త వర్ణుడు. మరి ఆయన ప్రాణం పెట్టేవాడే కానీ ప్రాణము తీసేవాడు కాదు. నీలం అనే చనిపోయే మనిషిని కూడా బ్రతికించగలిగిన శక్తిమంతుడు. రక్తం ఇచ్చివేసి ఎవరికైనా రక్తము తగ్గితే ఏం చేస్తారు, ఇంకొకరు రక్తం ఎక్కిస్తారు, వాళ్ళకి సరిపోయే రక్తము. అలాగే మన ప్రభు రక్తం ఇచ్చివేయడానికి వచ్చాడు, ప్రాణం పొయ్యడానికి వచ్చాడు అనమాట. మరి ఆ తర్వాత సన్నపు నార అంటున్నాడు. మనకి మంచి మంచి మరి రక్షణ వస్త్రము, ఉల్లాస వస్త్రము, సంతోష వస్త్రం మన ప్రభు మనకి ధరింప చేయడానికి ఈ లోకానికి మనకి ఆయన తన మహిమ వస్త్రాలు తీసివేసి విడిచిపెట్టకూడని భాగ్యమని తలంచక ఆ పర్వత సింహాసనాన్ని, ఆ కిరీటమును, ఆ శరీరులు కెరూబుల నుండి ఆయన బయటికి వచ్చి వేసి ఆయన ఏం చేశాడంటే తన మహిమ వస్త్రాలు మనకి ఇచ్చివేసి మన పనికిరాని పాత వస్త్రాలు పొత్తి వస్త్రాలుగా ఆయన చేసుకున్నాడు. పశువుల పాకలు ఆయన జన్మించాడు. ఆయన మన పాత రోత జీవితాన్ని ఆయన తీసుకొని ఆయన పరిశుద్ధ జీవితాన్ని మనకి ఇచ్చివేశాడు. మరి ఇవన్నీ కూడా మనము గుర్తు పెట్టుకోవాలన్నమాట. మన ప్రభు యొద్దకు రావాలి, ప్రార్థన చేసుకోవాలి. మేక వెంట్రుకలు అంటున్నాడు, మేక వెంట్రుకలు అంటున్నాడు. మేక అంటే చంచల స్వభావము మన శిరస్సు మీద ఉంటది. మన వెంట్రుకలు నలుపు, మన ఆలోచనలు నలుపు, మన తలపులు, మన క్రియలు అన్ని కూడా పాపముతో ఉంటవి. అవన్నీ కూడా పరిశుద్ధపరచుకోవటానికి ఆయన దేవాలయంలోకి వచ్చి కుదురుగా కూర్చొని ఆయన పాదములతో కనిపెట్టుకొని ఉంటే ఈ మేక స్థితి మన యొద్ద ఎప్పుడు కూడా నిలువబడదనమాట. పైకి అలా కనబడినప్పటికీ అంతరంగంలో ప్రభు ఉంటాడు కాబట్టి ఇక మనకు అస్సలు భయం అవసరం లేదు. సాతాను మన ఎన్ని పన్నాగాలు పన్నినా కూడా దాని పన్నాగాలు చిన్న భిన్నము చేసి సర్వశక్తిమంతుడు మరి నీడన మనం కూర్చున్నాం కాబట్టి మనకేమి భయం లేదు. ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే ప్రదీపమునకు తైలము. ప్రదీపం అంటే ప్రమిదలు అన్నమాట. ప్రమిదలు, ఈ ప్రమిదలకి ఏం కావాలి, నూనె. తైలం అంటే నూనె అన్నమాట. ఈ నూనె అనేది ఆ ప్రమిదల్లో పోసి దేవాలయంలో ఎల్లవేళలా అక్కడ ప్రాంగణంలో చీకటి అనేది కనబడకుండా వెలుగుమయం చేయాలన్నమాట. గుడారము, మనము శరీరం అనే గుడారములో ఉన్నాము. ఈ గుడారములో నల్లారా తిరిగిరండి అని పిలిచినప్పుడు ఖచ్చితంగా ఈ గుడారాన్ని విడిచిపెట్టాలి. ఈ గుడారంలో ఈ ప్రాణము ఉన్నంత వరకు ఏం చేయాలంటే ఈ ప్రాణము చీకటి జోలికి వెళ్ళకూడదు, చీకటి కనబడకూడదు, చీకటి ఆలోచనలు రాకూడదు. కాబట్టి ఈ వెలుగు ఎల్లవేళ మన దేహంలో ఉండాలి. మన దేహము దేవాలయం అయిపోవాలి. కాబట్టి ఈ దేహము ఏం చేయాలంటే వెలుగుమయం చేసుకోవాలి. ఈ గుడారములు ఏం కావాలి, వెలుగు కావాలి. వెలుగు కావాలంటే ఏం కావాలి, ప్రమిద కావాలి. ఈ ప్రమిదనే హృదయములో ఆయన వాక్యం అనే నూనె పోసుకుంటూ మరి వెలుగన్ని యేసుక్రీస్తు నామస్మరణ చేసుకుంటూ ఆ తర్వాత ఆ ప్రమిదకు తైలము సిద్ధము చేయాలంటే మరి ఈ ప్రమిదంలోకి తైలము సిద్ధము చేయాలంటే మరి 8 దినాలు పట్టిందంట తైలము సిద్ధము చేయటానికి. అలాగున 8 దినాలు అంటే 7 దినాలు మనము మరి మన ప్రభుకి ఇష్టముగా జీవించి 8వ దినము మనం ఏం చేస్తున్నామంటే దేవుని ఆరాధించడానికి వస్తూ ఉన్నామన్నమాట. అలాగనే ఇక్కడ కనబడుతూ ఉంది మనము హృదయము ఎప్పుడు వెలుగుమయము చేసుకోవాలి. సాతాను ఆలోచనలు, సాతాను తలంపులు, వాడి క్రియలు ఎందుకంటే హృదయం మోసకరమైనది. మరి అది చాలా ఘోరమైన వ్యాధి కలిగింది కాబట్టి మరి మనల్ని మోసం చేస్తూ ఉంటది. మనకి లోకమని ఆశ చూపిస్తూ ఉంటది. మరి లోకములో అంత సంతోషం ఉంది అనుకుంటాము, కానీ సంతోషం లేదు లోకములో.
దేవుని పాదములతో మనకు సంతోషము కనబడింది, దేవుని పాదములతో నెమ్మది కనబడింది, దేవుని పాదములతో మరి ఎటువంటి సమస్యనైనా ఎటువంటి గట్టు పరిస్థితి అయినా ఎదుర్కోగలన ధైర్యం మనకు వచ్చి వేస్తుంది అనమాట. అందుకు ప్రభు ఇక్కడ మీ హృదయములో ప్రమిదగా చేసుకొని మీ హృదయాన్ని, ఆ ప్రమిదని హృదయములో ఏం చేయాలి, ఆ ప్రమిదలో మరి వాక్యమైన నూనె పోసుకుంటూ, మరి ఆ వాక్యమైన నూనెకి యేసయ్యనే స్మరణ, ఆయన స్తుతి చేసిన దీపాన్ని వెలిగించుకుంటూ ఎల్లవేళలో కూడా ఈ హృదయంలో వెలుగుమయము చేసుకోవాలి. సుగంధం, సంభారం. మరి ఇక్కడ సుగంధం అంటే దుర్వాసన ఆలోచనలు మన దరికి రాకూడదు. మనం ఎప్పుడు కూడా పరిమళ భరితముగా, అనేకులకు సువాసనకరముగా మనము జీవించాలి. అనేకులకు సువాసనకరముగా ఎలా జీవించాలంటే ఈ వాక్యం ఎల్లవేళలా మనము ధ్యానము చేసినప్పుడు మన మాట తీరు మారిపోయింది. మనం ఎవరితోనూ మాట్లాడేటప్పుడు ప్రభు మాట వచ్చింది, అప్పుడు సువాసన వచ్చేసింది. మరి దేవుడు వీళ్ళు నోరు తెరిస్తే దేవుని మాటలు మాట్లాడతారు. మనకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు వీళ్ళు ప్రార్థన చేస్తారు. ఎటువంటి సమస్య అయినా దేవుని బిడ్డలు తీరుస్తారు. వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు ధూపం వల్లే పరలోకానికి వెళ్ళి దేవుణ్ణి తాకి ఆ సువాసన ఏం చేస్తుందంటే, మరి దేవా తండ్రి అని అడిగినప్పుడు ఏం కావాలమ్మా అని ఆ ప్రభు ఏం చేస్తాడే, మన సమస్యను పరిష్కారం చేసేస్తాడనమాట. అలాగున మన ప్రభు ఇవన్నీ కూడా ఎందుకు, ఇవన్నీ నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలను. ఎక్కడ నివాసం చేస్తాడంట ప్రభు? వారిలో నేను అంటున్నాడు. అంటే మనలో దేవుడు నివాసము చేయాలి. ఎందుకు గుడారం మొట్టమొదటిగా వేశాడంటే ఈ శరీరముని ఒక గుడారముగా చూపిస్తున్నాడు ప్రభు. ఇశ్రాయేలు జనాంగము మరి పాలు తేళ్లు ప్రవహించే దేశానికి వెళ్ళేంత వరకు కూడా వాళ్ళు గుడారాలు, మరి మేఘము పైకి వెళ్ళినప్పుడంట ఆ మేఘం వెళ్ళి ప్రయాణం చేసేటప్పుడు ఇశ్రాయేలు జనాంగం ఈ గుడారాలు తీసుకొని మరలా వీరు ప్రయాణం చేయాలి. ఆ మేఘం ఎంత దూరం వెళ్ళిద్దో అంత దూరము వీళ్ళు ప్రయాణం చేస్తారు. మేఘం ఎప్పుడు ఆగిపోయిద్దో వీళ్ళు ప్రయాణం ఆగిపోయిద్ది అనమాట. అందుకని చాలా మంది ఏం చేస్తారు, మేఘ శకునము చూస్తారు. మరి ఏ దిక్కు మనం ప్రయాణం చేయాలి అని చుక్కల వైపు, దిక్కుల వైపు, మేఘాల వైపు, సృష్టి వైపు చూస్తే ఏమీ ప్రయోజనం లేదని ప్రభువైన యేసుక్రీస్తు తెలియపరిచారనమాట. అలాగనే ఇక్కడ ఏం చేస్తున్నాడు, మనలో ఉండాలంట ప్రభు, మనతో ఉంటానంటున్నాడు. మనతో ఉండాలంటే మనం ఎంత పరిశుద్ధంగా ఉండాలి. ఈ అగ్ని వంటి దేవుణ్ణి మన దేహంలో నివాసము చేయించుకోవాలంటే ఎంత జాగ్రత్తగా ఉండాలి. ఈ చీకటనే సాతానికి ఎంత మాత్రము కూడా అవకాశం ఇవ్వకుండా నా తండ్రి నా హృదయంలో ఉంటాడు. సాతానా నువ్వు అస్సలు నీకు స్థలం లేదు, వెళ్ళిపో అనేసి సాతాన్ని తరిమి వేయాలన్నమాట. మన ప్రభువే మనకి తోడుంటాడు. మరి తల్లి గర్భంలోంచి వచ్చిన బిడ్డలు కూడా విడిచిపెడతారు, కట్టుకున్న భర్త కూడా విడిచిపెడతాడు. ఈ లోకంలో రక్త సంబంధికులు కూడా అవసరం వచ్చినప్పుడు కష్టకాలంలో నీకు నాకు సంబంధం లేదని రక్త సంబంధికులు ఉంటారు. ఇవన్నీ కూడా వద్దు, కానీ నిన్ను నేను ఏ వాగ్దానం చేసి భూమి మీదకి తీసుకుని రావడానికి తల్లి గర్భంలో వేశానో నేను వాగ్దానం చేసిన వాడిని, నమ్మదగిన వాడిని. నీవు బ్రతుకు దినవన్నీ కూడా నా కృప నీ వెంట వస్తుంది. నీకు ఎటువంటి అపాయం వచ్చినా నేను తోడై ఉంటాను. అందరూ విడిచిపెట్టినా నేను ఎడబాయిననేసి ప్రభు ఏం చేస్తున్నాడు, మనకి వాగ్దానము చేసి భూమి మీదకు పంపిస్తున్నాడు. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు కాబట్టి అందరూ విడిచిపెట్టినా ఆయన విడవను. ముదిము వచ్చే వరకు, ఎప్పటి వరకంట, ముదిము వచ్చే వరకు నేను ఎడబాయిన నేను వాగ్దానం చేశాడు. ఎందుకు మనం భయపడాలి, ఎందుకు మనం దిగులు పడాలి? మధ్యలో వచ్చిన వారు మధ్యలోనే వెళ్ళిపోతారు, కానీ ప్రభు అస్సలు మనల్ని విడిచిపెట్టాడు. అది మనం గుర్తు చేసుకోవాలన్నమాట. మనం ప్రభు మందిరం యొక్క రూపమును, దాని ఉపకరణములన్నిటి రూపమును నిర్మింపగలను. మందిరములో ఏ రూపము, ఏ వెండి, ఏ బంగారము, ఏ వస్తువు అయితే ఉందో అవన్నీ కూడా మన గుణ లక్షణాలు అన్నమాట. ప్రతి ఒక్కటి కూడా మన గుణ లక్షణాలే. మరి మనం అర్థం చేసుకోక వాక్యం అని చాలా చెప్పుకుంటూ వెళ్తాము, కానీ ప్రతి ఒక్కటి కూడా మన గుణ లక్షణాలు. ఈ గుణ లక్షణాలు అన్ని ఉన్నప్పుడు దేవుని రూపం మనలోకి వచ్చేసింది. మనలో చూసినప్పుడు ఎందుకు మరి నమస్కరిస్తూ ఉన్నారు? వీళ్ళు దేవుని పిల్లలు, అంటే దేవుని మధ్యవర్తులు, మనిషికి దేవునికి మధ్యవర్తులు.
మానవునికి వాక్యం బోధించి దేవుని రూపము గుణలక్షణాలు వాళ్ళకి చూపించటానికి దేవుడు ఏం చేశాడంటే మానవులను అడ్డు పెట్టుకొని పరలోకపు తండ్రి భూలోక కార్యాలు జరిగిస్తూ ఉంటాడు. కాబట్టి ఏ రూపము ఈయన ఇక్కడ తెలియపరుస్తూ ఉన్నాడో ఆ రూపమే మరి వధువు సంఘము రూపం అన్నమాట, ఎత్తబడే సంఘము రూపం అన్నమాట. ఆయన షకీనా మరి మధ్యాకాశంలో మేఘారుడై వచ్చినప్పుడు మనము ఆయన స్వరము ఆకాశం నుండి పిలిచినప్పుడు భూమి మీద నీవు నిద్రపోతున్న ఆ స్వరం వినాలి, నీవు ఇంకొకరితో మాట్లాడుతున్న ఆ స్వరాన్ని గమనించాలి, నువ్వు ఏ పని పాటల్లో ఉన్నా కూడా ఆ స్వరం ఆలకించాలి. కాబట్టి నీ దేహమంతా దేవాలయం అయిపోయి ఇక్కడ ఉన్న ఈ వస్తువులకు సంబంధించిన రూపురేఖలన్నీ కూడా మనలోకి వచ్చి వేయాలి. అందుకని ప్రభు ఇవన్నీ కూడా తెలియపరుస్తూ ఉన్నాడు. ఇక్కడ మొట్టమొదటిగా అన్ని జనాంగాల సొమ్ముతో ఇక్కడ గుడారము నిర్మాణము చేయబడుతూ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎందుకు అన్యులు దేవుని మాట ఆలకిస్తున్నారు, ఎందుకు అన్యులు ఈయన సొంత రక్షకుడుగా అంగీకరిస్తున్నారంటే మరి ఆదిలోని మన పితరులైన వారి సొమ్ము మరి ఇక్కడ నిర్మాణం అయిపోయింది. కాబట్టి ఈ నిర్మాణము ఈ లోకములో తరతరాలుగా కూడా వీళ్ళ ఆస్తి అంతా వీళ్ళు దోచుకొని వచ్చారు. కాబట్టి ఈ దోచుకున్నదంతా కూడా వాళ్ళకి దాచబడిన ధననిధైపోయి మరి ఇప్పుడు చాలా మంది అన్యులైన వారు ఏం చెప్తున్నారు, మేము నాయుళ్ళు అంటున్నారు, మేము కమ్మళ్ళు అంటున్నాం, మేము రెడ్లు అంటున్నారు, మరి మేము కోమట్లు అంటున్నారు, వైశాస్ అంటున్నారు, రకరకాల కులాలు చెప్పి మేము దైవజనులు రక్షణ మారు మనసు పొందాము అంటున్నారు. ఎందుకంటే ఎక్కడైతే దోచబడిన ఆస్తి ఐగుప్తు జనాంగాలు దగ్గర నుండి తీసుకుని వచ్చి ఇశ్రాయేలు జనాంగానికి ఇచ్చినట్టే ఇచ్చి ప్రభు మరలా తీసుకొని మందిర నిర్మాణము చేశారు. వీరి ఆస్తి ఇక్కడ ఉంది కాబట్టి ఈ దోచబడిన ఆస్తి అంతా దాచిపెట్టి మరలా కోట్ల కొద్ది ఆస్తి మరి బైబిల్ మిషన్ లో మరి చాలా మంది కొంతవరకు క్రైస్తవులు మరి ఉంటారు, కానీ అందరూ కూడా మరి ఒక ఆఖరికి మన కాకాని తోట అయ్య గారు, కిరణయ్య గారు తండ్రి అయిన శిల్వరాజయ్య గారు వాళ్ళ రాజులు. మరి ప్రసాద్ నగర్ మనకు తెలిసిన ప్రసాద్ నగర్ అమ్మగారు గౌడాస్, మరి వాళ్ళందరికీ కోట్ల ఆస్తి ఇచ్చేశాడు ప్రభు. ఇంకా రాజమండ్రిలో అయితే వాళ్ళందరికీ కోట్ల ఆస్తి ఇచ్చాడు. మరి ఏమీ లేకుండా ఇట్లా పైన ఒక జోలు కట్టుకొని యేసురత్నయ్య గారని మరి రాజమండ్రిలో ఆ అయ్యగారు వెళ్ళేవారంట ప్రార్థన చేయడానికి. మరి ఆ అయ్యగారు మరి ఇప్పుడు లేరు, కానీ అయ్యగారికి కోట్ల ఆస్తి ఇచ్చేశాడు ప్రభు. ఇలా చంకలో సంచి పట్టుకొని అస్సలు ఒక్క రూపాయి కూడా అడిగేవాడు కాదంట అయ్యగారు. వీళ్ళే బలవంతంగా యేసురత్న అయ్య గారికి ఇచ్చేసేవారంట. అలా కూడా మరి ఇంత కోట్ల ఆస్తి ఎక్కడి నుండి వచ్చింది? ఇక్కడి నుండే వచ్చింది. ఈ ఐగుప్తి మొత్తం దోచుకొని వచ్చారు కాబట్టి దేవుడు దాచి ఉంచి తన బిడ్డలుగా అంగీకరించుకొని వాళ్ళ రక్షణ మారు మనసునిచ్చి ఈ దోచబడిన ఆస్తి అంతా దాచి వీళ్ళకే ఇచ్చేసాడు. క్రైస్తవులు ఎక్కడున్నారు? క్రైస్తవుల దగ్గర బాగా డబ్బు ఉందా? అసలు క్రైస్తవుల దగ్గర డబ్బు ఉందా? డబ్బు లేదు. కానీ ఎవరైతే అన్ని జనాంగాలు రక్షణ మారుమనసు పొంది బాగా వాళ్ళు ఆస్తంతా దాచిపెట్టిందంతా కూడా దేవుడు ఇచ్చి వేస్తున్నాడు. ఎంత పని చేస్తే అంత విస్తారముగా వల వేస్తే చేపలు పడిపోతున్నాయి, వల వేస్తే పరిగెట్టుకుంటూ వేస్తున్నారు. వారి డబ్బంతా మరి దేవుని పిల్లలకి ఇచ్చి వేస్తూ ఉన్నారు. ఈయనకు మించిన ఎలాగైతే ఐగుప్తు జనాంగం ఇశ్రాయేలు జనాంగానికి ఇచ్చి వేశారో ఇప్పుడు అలాగో అంతా ఇచ్చి వేస్తూ ఉన్నారనమాట. మరి అలాగే సతీష్ గారు కూడా నాయుడు, మరి ఆయన దగ్గరికి ఎంత సొమ్ము ఉంది? అలాగనమాట. మరి వాళ్ళందరూ కూడా అన్యులే పేరుకి, కానీ అన్యులే కానీ అయితే వాళ్ళు దేవుని జనాంగం అని ప్రభు ఇక్కడ తెలియపరుస్తున్నాడు. అందరూ అబ్రహాము సంతానమే, అందరూ అబ్రహాము సంతానమే. ఈ అన్యులు అనుకుంటున్న వారందరూ కూడా అబ్రహాము భార్య ఇంకొక ఆవిడ ఉంది, ఆవిడ సంతానము కెతూరా. మరి వీళ్ళందరూ కూడా ఎక్కడి నుంచి వచ్చారు? ఒక తండ్రి గర్భంలో ఉండే వచ్చిన వారు కాబట్టి వారి కులాలను బట్టి వాళ్ళ వృత్తులను బట్టి కులాలు ఏర్పాటు చేసుకొని వారు అలా ఉన్నారు. మరి అలాగే ఇశ్రాయేలు జనాంగం మాత్రమే దేవుడు నమ్మాలి. వీళ్ళందరూ ఎందుకు నమ్ముతున్నారంటే
ప్రభు బిడ్డలే వీరందరూ. పక్కకు పోయిన వాళ్ళని మరలా ఎత్తుకొని తన దగ్గరకు తెచ్చుకుంటున్నాడు. అలాగని ఇవన్నీ కూడా గుర్తు పెట్టుకొని అనాదిలోనే అన్యులకు పునాది వేసిన తండ్రి మరి ఇప్పుడు మనము అమ్మో వాళ్ళు ఇంత బాగా వాక్యాలు చెబుతున్నారు, ప్రతి ఒక్క క్రైస్తవుడు వెళ్ళి ఒక అన్యుడి దగ్గర తల వంచి ప్రార్థన చేయించుకుంటున్నారు. క్రైస్తవులు దేవుని పిల్లలని చెప్పుకుంటున్నారు కానీ ఎంత జనాంగం ఉన్నారు, నేను దేవుడి సేవ చేస్తాను, నేను దేవుడు పని చేస్తానని పల్లెంతా ఉన్నారు. వీళ్ళొక్కళ్ళన్నా దేవుని సేవ చేద్దాం అనుకుంటున్నారా? ఎవరైనా సరే నా తండ్రి కోసం నేను ప్రయాస పడతానని ఇంతమంది జనాంగం ఉన్నారు. వీళ్ళందరూ కూడా బైబుల్ తీసుకొని దేవుని సువార్త ప్రకటిస్తే దేవుడు ఏమంటున్నాడు? తలక్రిందులు చేస్తారు మీరు అంటున్నాడు. ఒక్కళ్ళ కూడా బాధ్యత లేదు దేవుని పని చేద్దామని. మరి అన్ని ఏం చేస్తున్నారు? స్వతంత్రించుకుంటున్నారు. ప్రభు ఏమంటున్నాడు? మీరు వారసులని చెప్పుకుంటున్నారు, అబ్రహాము సంతానం అని చెప్పుకుంటున్నారు కానీ అసలు మీరు నాకు అవసరమే లేదు, నేను అన్యుల దగ్గరికి వెళ్ళిపోతాను అనేసి ఆ గలిలయ ప్రాంతం అంతా, చీకటి కలిగిన ప్రాంతం అంతా వెలుగుమయం చేశాడు. అలాగున ప్రభుని మరి ఇలాగున అన్ని జనాంగాలను ఏర్పాటు చేస్తున్నారు ప్రభు. మరి క్రైస్తవులందరూ సిగ్గు తెచ్చుకొని క్రీస్తుని ఎరగని జనాంగం వరే ఉండక ప్రభుతో ఏకీభవించి మేము దేవుని పిల్లలమని గుర్తు సంపాదించుకోవటానికి దేవుడు మనకు సహాయం చేయనుగాక. వాక్యము దేవుడు దీవించునుగాక. ప్రార్థన చేసుకున్నాం. మహోన్నతుడు అయిన తండ్రి, మహిమ కలిగిన దేవ, వందనాలు, స్తోత్రాలు, ప్రణితలు విడుదలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభా. ఈ ఉదయకాల సమయం ముందు తండ్రి నాయన ఇప్పటి వరకు నా తండ్రి నాయన నిర్గమాకాండము 25వ అధ్యాయంలో మీరు మాతో మాట్లాడారు నాయన. నా తండ్రి నాయన నిర్గమాకాండము ప్రభా నా తండ్రి 3వ అధ్యాయం 22వ వచనంతో మీరు మాట్లాడారు. 11వ అధ్యాయం 2వ వచనం ద్వారా మాట్లాడారు. ఇవన్నీ కూడా ప్రభా నాయన మీరిచ్చిన జ్ఞానాన్ని బట్టి మీ గురించి అనేకులకు బాగా బోధించాలని ఆతృత, ఆశ ఉంది ప్రభా. నాకున్న జ్ఞానం నాయన ఎంతైతే ఉందో అంతవరకు నేను చేయగలను ప్రభా. అది మీరు విస్తారము చేసేది మీరే కనుక ప్రభా, మీరే నా తండ్రి నాయన జ్ఞాపకము చేసుకొని నాయన విన్న మాటలు హృదయంలో భద్రపరుచుకొని నాయన అనేకులు ప్రభా నిన్ను మహిమపరచడానికి నాయన సహాయము దయచేసి మీ నామానికి మహిమ కలిగించుకోమని ప్రభా నా తండ్రి నాయన ఈ ఆరాధనలో నాయన ఉన్న మమ్మలను మీరు దీవించి ఆశీర్వదించి నాయన పునరుద్ధాన శక్తిని సంపాదించుకోవటానికి మీరు మాకు సహాయము దయచేయండి ప్రభా. మీరు కనబడండి, మీరు మాట్లాడండి. ప్రతి దినము ప్రతి క్షణము కూడా నాయన ఈ శరీరం గుడారంలో ప్రభా నాయన నా తండ్రి వెలుగుమయము చేసుకుంటూ మీరు పిలిచేంత వరకు మేము పరిశుద్ధముగా జీవించడానికి మాకు సహాయము దయచేయండి ప్రభా. నా తండ్రి నాయన ఎక్కడెక్కడ నాయన నీ నామాన్ని నాయన ఈ దినము ఆదివారపు ఆశీర్వాదము నాయన ఎంతమంది నాయన నీ సన్నిధానానికి వచ్చి ఆశీర్వాదం పొందుతూ ఉన్నారు నాయన, రక్షణ మారు మనసు పొందుతూ ఉన్నారు, నీకు ఇష్టముగా జీవిస్తాను ప్రభు అని ప్రమాణము చేస్తూ ఉన్నారు. వారందరి చుట్టూ మీ అగ్ని కంచె వేసి మీ దేవదూతను తోడుగా ఉంచండి. ప్రతి ఒక్క సంఘాలను దీవించండి, ఆశీర్వదించండి నాయన. సృష్టి యావత్తు కూడా ఈ పునరుద్ధాన దినాన్ని పాటించే ప్రతి ఒక్కరికి కూడా మీరు తోడయ్యండి. ఎవరైతే సంఘాల్లో ఏకీభవిస్తున్నారో వారందరికీ ఆరోగ్యంనిచ్చి, ఆయుష్నిచ్చి, నెమ్మది, సమాధానం ఇచ్చి, వారి బిడ్డలకు మంచి భవిష్యత్తునిచ్చిన ఆయన, వ్యాధి బాధల నుండి విడుదలనిచ్చిన ఆయన, సంతోషము సమాధానము దయచేసి మీరు మహిమ పొందమని, దుష్టుని బంధించి వేయమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్.